రాలిపోయిన ఆకు తనలో ఉన్న కళను వెలికి తీసేందుకు దోహదపడుతుంది. ఆ రాలిన ఆకే మళ్ళీ నా చేతులతో ప్రాణం పోయించుకుంది. రాలిపోతూ నాకు గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఆ సందేశమే నా కళ అని అంటున్న ఖమ్మం కళాకారుడిపై S6 ప్రత్యేక కథనం. గార్ల మండలానికి చెందిన ఎట్టి రాము దొరకు చిన్నప్పటి నుంచి కళలపై మక్కువ. ఈ సృష్టిలో ప్రతి మనిషికి, ప్రతి వస్తువుకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆయన నమ్మకం. ఆ నమ్మకమే నన్ను ఈ ప్రపంచానికి ఓ కళాకారుడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది అని అంటున్నాడు. పెన్సిల్తో కాగితాలపై బొమ్మలు వేయటం, బియ్యం గింజలపై జాతీయ గీతం, అగ్గిపుల్లలపై రాష్ట్ర సంక్షేమ పథకాలను, చీపురు పుల్లలతో కాకతీయ కళాతోరణం, థర్మకోల్ బాల్స్తో అమరవీరుల స్తూపం, బాదం ఆకుపై దేశభక్తి ప్రదర్శించేంత వరకు ప్రేరణ పొందాడు. ఓ మారుమూల గిరిజన గ్రామంలో జన్మించాడు. గార్ల హక్కున చేర్చుకొని ఓ గొప్ప కళాకారుడిగా గుర్తించింది. ఆ గుర్తింపే రాష్ట్ర ప్రభుత్వం నాకు ఉపాధి కల్పించేలా చేసింది అని అంటున్నాడు. సమైక్య రాష్ట్రంలో నెరవేరని మా కళాకారుల కోరికలు స్వరాష్ట్రంలో నెరవేరాయని, ప్రభుత్వ పాఠశాలలో సర్వశిక్ష అభియాన్ కింద ఉద్యోగం వచ్చిందని చెబుతున్నాడు రాము. గత జూలైలో ఈ పాఠశాలకు రావడం జరిగింది. మరి రాము ఈ పాఠశాలలో మరి వాలంటీర్గా అంటే ఆర్టిస్ట్గా పనిచేస్తున్నారు. ఇది 2015 నుంచి ఈ పాఠశాలలో పనిచేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. విద్యార్థులు కూడా మంచిగా ఆర్ట్ నేర్పుతూ మరి స్టేట్ లెవెల్లో కూడా ఈ పాఠశాల నుంచి విద్యార్థులు ఈ ఆర్ట్లో పాల్గొనడం జరుగుతుంది. మరి రాము ఇటీవల జరిగిన పాకిస్తాన్ జరిగిన పుల్వామా దాడిలో అమరవీరుల గురించి కానివ్వండి, అదేవిధంగా అభినందన్ గురించి కానీ, మరి ఈ యొక్క బాదం ఆకుల మీద అతని యొక్క ముఖ చిత్రాలు గీసి మంచిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. విద్యార్థులకు మెలకువలు నేర్పిస్తున్న సమయంలో బాదం చెట్టు నుంచి ఒక ఆకు రాలిపోతూ ఓ సందేశాన్ని ఇచ్చింది. ఆ సందేశమే పోలీస్ అమరవీరుల చిత్రం, భారతదేశ పటం, భారత సైనిక వీరుడు అభినందన్ వర్తమాన్ చిత్రం తదితర అంశాలపై చిత్రాలు గీసేందుకు దోహదపడింది. ఇంకా ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే అంతరించిపోతున్న కళలకు జీవం పోస్తానని అంటున్నాడు. పాక్ చెర నుండి విముక్తి అయి స్వదేశానికి తిరిగొచ్చిన వింగ్ కమాండర్ అభినందన్ను భరతమాత హత్తుకున్నట్టుగా గార్ల హైస్కూల్లో బాదం ఆకుపై వేసిన బొమ్మను పిల్లలు ఎంతగానో ఆనందపరిచింది. అద్భుత కళాకారుడిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎట్టి రామకృష్ణ. నేను చిన్నతనం నుంచే చిత్రాలు గీయడం అనేది నాకు చాలా ఇష్టం. ఈ 24 కళల్లో ఒక కళని నేను ఏదో ఒకటి గుర్తింపు తెచ్చుకోవాలి, నలుగురిలో సమాజంలో కళని నా దగ్గర తీసుకోవడం వల్ల నేను ఎంతో విషయంగా నేను చేయడం జరిగింది. దాని తర్వాత నేను ఆకుల మీద, తర్వాత ఇది గర్భిణీ స్త్రీది గవర్నమెంట్ సంబంధించిన సింబల్స్ మొత్తం ఆకుల మీద నేను చాలా ఈజీగా గీయగలదనే నమ్మకంతో నేను ఆ ఆకుని స్ఫూర్తిగా తీసుకొని మా స్కూల్లో మా గార్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో బాదం చెట్టు ఉండడం వల్ల ఆ ఆకులను నేను ఈ విధంగా రాలిపోయే ఆకుల్ని దానికి ఏదో రకంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఆకుల మీద చిత్రాలు గీయడం జరిగింది.